మాట్లాడేవాడు మనోడైతే కరెక్టు, ఎదురోడు అంటే వైసీపీలో వాడు ఒక్కడే జెన్యున్గా ఉండాలి. వైసీపీలో వాడు జెన్యున్గా ఉండాలి. వాడి దగ్గర చిన్న లోపం ఉన్నా మేము ఎత్తి చూపెడతాం, రచ్చరచ్చ చేస్తాం. మా వాడి దగ్గర ఉంటే అది వ్యక్తిగతం అంటాం. అది విచిత్రమైన వార్త. సార్ ఒక అసహనం కూడా అన్నకు అనిపించిందా? ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఎవరో మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉండాలి, అన్నిటికీ నేనే రెస్పాండ్ అవ్వాలా అని అడగడం. బేసిక్గా ఎదురుదాడి చేయండి అంటున్నాడు ఆయన. సమస్య ఏమవుతుందంటే పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న ఏ ఇష్యూ మీదనైనా సరే చంద్రబాబుని అడగట్లేదు ఎవరు, పవన్ అడుగుతున్నారు. ఎందుకని? ఆ ప్రభుత్వానికి నేను జవాబుదారీని అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు అంబటి రాంబాబు వాళ్ళ కూతురు ఏముంది, పవన్ కళ్యాణ్ నువ్వే చెప్పావు కదా మహిళల రక్షణ అని, ఇంట్లో మహిళలు ఉండగా తన్నారు. ఇదే పని కనుక ఇప్పుడు ఆ రోజున ఒకసారి గుర్తు తెచ్చుకొని పట్టాభి ఇంటి మీద జరిగినప్పుడు వాళ్ళ ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత భయపడిపోయారంటే వాళ్ళ ఇంటర్వ్యూలు, హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ స్టోరీలు రాశారు. అదే ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళ ఇంట్లో వృద్ధులు 80 ఏళ్ళ వృద్ధులు ఉన్నారు, అంబటి రాంబాబు ఇంట్లో మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళ మీద జరిగిన దాడి ఏంటి? దుర్భాషలాడారు. ఎస్, మీరు దుర్భాషలు. ఇప్పుడు అంబటి రాంబాబుని ఆవిడ ఎవరో లేడీ గ్రంథాలయ చైర్పర్సన్ అట, లంబోతులే మాట్లాడింది. ఆ తర్వాతనే ఇది జరిగింది. మరి ఆమె మీద ఏమైనా యాక్షన్ తీసుకు